స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 18వ తేదీన ఈ సినిమా ప్రీమియర్స్ పడగా జూన్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. ఇందులో యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూనే తెలుగింటి కోడలిగా ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది సమంత. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా కూడా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సరికొత్త లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సమంత టీ షర్ట్ జీన్స్ లో కనిపించగా అందులో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చ చేస్తూ ఉన్నారు. ఆమె లుక్ చూసి సమంత ప్రెగ్నెంట్ అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఇలా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న వేళ గతంలో బిడ్డను కనడంపై ఆమె చేసిన కమెంట్లు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతూ ఉన్నాయి. సమంత మాట్లాడుతూ, నేను నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ముఖ్యంగా ఇలాంటి జీవితం గడిపిన ఎవరైనా సరే పిల్లలకు సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. అందుకే నేను కూడా అలాగే ఆలోచించాను. బిడ్డ పుట్టాక కొన్నేళ్ల పాటు ఆ బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళను, బాగా చూసుకుంటాను. బిడ్డ నా ప్రపంచంగా భావిస్తాను. వర్కింగ్ మదర్స్ అంటే నాకు ఎంతో గౌరవం అంటూ సమంత తెలిపింది. మొత్తానికైతే ఒకవైపు సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సమయంలో సమంత పాత కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తానికైతే నాటి విషయాలను బట్టి చూస్తే సమంత బిడ్డను కంటే మాత్రం కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అవుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఏదేమైనా కూడా నిజంగానే సమంత ఒక బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు గట్టిగా ఆకాంక్షిస్తూ ఉన్నారు. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయితే ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె 4 ఏళ్ల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. వివాహం తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత ఆ తర్వాత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇకపోతే మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయింది. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోరుతో ప్రేమలో పడిన సమంత ఎట్టకేలకు 2025 డిసెంబర్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈమె భర్త రాజ్ నిడమోరు అందించిన కథతో మా ఇంటి బంగారం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది సమంత. ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా రాజ్ పనిచేశారు.